రెండవ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది అన్నాడు. మీ అపరాధముల చేత పాపముల చేత ఏమయ్యారు? చచ్చిన వారై ఉన్నారు. బ్రతికున్న వాళ్ళకి రాశాడా మాట, చనిపోయిన వాళ్ళకి రాశాడా? బ్రతికున్న వాళ్ళకే. మీరు దేవుడి దృష్టికి ఎలా ఉన్నారు? చూడండి, మాట అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఆంటీలు పిల్లల్ని ఎలా తిడతారు, అరే సచ్చినోడా అని చెప్పి. ఎందుకంటారండి ఆ మాట? సచ్చినోడా అని ఎందుకంటారు? బతికున్నోడిని. బతికున్నోడు చేయాల్సిన పనులు చేయట్లేదు, అందుకు ఆ మాట అంటారు అన్నమాట. దాంతో సమానం నువ్వని, నువ్వు ఉన్న ఉపయోగం లేదని. సో మనం కూడా ఎలాగైపోయాం? దేవుని దృష్టికి చచ్చిన వారం అయిపోయాం. ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలాగయ్యాం? కుమారులుగా కుమార్తెలుగా ఉండి తండ్రి నాయన అబ్బా అని దేవుడికి మొరపెట్టాల్సిన మనం ఆయన దృష్టికి ఎలా మారిపోయామంట? చచ్చిన వారిగా ఉన్నాం. మన అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నాం, మన పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాం. బాగుందా ఈ రిలేషను? అలాగే ఉంటే మంచిదా? ఎవరైనా అలా పిలిపించుకోవాలనుకుంటారా? ఒక తండ్రికి తన కుమారుడు, ఒక కూతురు అలా పిలిపించుకోవాలనుకుంటారా? మీరు నాకు శ్రవాల్లా కనబడుతున్నారని తండ్రి అనాలని అనుకుంటారు ఎవరైనా? ఆ మాట అంటే చాలా దుఃఖం వస్తుంది, ఆ మాట అంటే చాలా బాధ కలుగుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధవ భావము కలిగిన మిమ్మును కూడా తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టవలనని ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన మిమ్మను ఇప్పుడు సమాధానపరిచెను అని చెప్పాడు. సో మనం అందరం ఎలా ఉన్నామంట? దేవుని దృష్టికి దూరస్తులుగాను దేవునికి వ్యతిరేకులుగాను ఇలా ఉన్నామంట. ఒక తండ్రి కుమారుడు, ఒక తండ్రి కుమార్తె ఎలా ఉంటే బాధాకరంగా ఉంటుంది? దూరస్తులుగా ఉంటే బాధగా ఉంటుందా, బాగానే ఉంటుందా? ఇప్పుడు ఎవరైనా తండ్రి చక్కగా పెంచాడు ఒక 20 ఏళ్ళు కొడుకుని కూతుర్ని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒకరు చూసుకోకుండా, ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరినొకరు అసలు తెలియని వాళ్ళలాగా మాట్లాడుకోకుండా ఉంటే ఆ సన్నివేశాన్ని చూసి మనకి ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నాం. కానీ దేవుడికి మనకి ఆ సంబంధం ఏర్పడితే మనుషులకి అసలు చేమ పుట్టినట్టు లేదండి. ఏమోలే అలా జరుగుతూ ఉంటుందేమో అనుకుంటున్నారు అంతే. కాబట్టి ఎవరు మారాలి?